ఓలా జరంత ఆగులి జరంత ఆగి జరంత మన వీడియోలు కూడా జరంత చూడుర్రు ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. మహాబేబీకి అయితే మహాబేబీ ఎత్తు బంగారం జోకించుకొని అయితే ఊరికైతే వచ్చాం కదా, సో అది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది మేడారం వ్లాగ్ ముందు రోజు వ్లాగే కానీ మేడారంకి వెళ్ళింది అయితే నేను ముందు అప్లోడ్ చేశాను. ఇదైతే లేట్గా అప్లోడ్ చేస్తాను అనేసి చెప్పాను కదా, అందుకే దాని తర్వాత ఇదైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే మేడారం జాతర కంప్లీట్ అయితే మేడారం వ్లాగ్ ఎవరైనా చూడొచ్చు చూడకపోవచ్చు అన్నట్టుగా, అదే ఫస్ట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా వ్లాగ్ యూజ్ అవుతుంది కదా, అంటే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే పబ్లిక్ కానీ ఇంకేమన్నా చూసి వాళ్ళకి వెళ్తారు కదా అన్నట్టుగా ఆ వీడియోని అయితే ముందు అప్లోడ్ చేశాను. నెమ్మదిగా రిమైనింగ్ వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా ఊకున్నాను. సో గియాలను అయితే ఇంకా ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. గియాలను అయితే మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేడారం పోయే ముందు అయితే ఆ పొలంలో ఉన్న ఉప్పలమ్మ దగ్గరికి వెళ్ళాలి, పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి, కొబ్బరికాయలు కొట్టుకొని రావాలి. ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఉల్లా చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ మా భగత్ బాబు అయితే ఛాయ్ అయితే పెట్టేసుకుంటాను నేను బయట ఊడ్చేలోపు. బయట ఊడ్చేది అయితే ఎంత ఉందో చూసిరు కదా, మస్తు ఉంటుంది అసలుకి. మళ్ళీ ఫుల్ డస్ట్ అయిపోయింది, చాలా డేస్ అవుతుంది కదా ఉడవక, ఎవ్వరు ఉండరు కదా ఇక్కడ. మస్తు ఆకులు పడిపోయినాయి, ఫుల్ ఆకులు పడేసినాయి. ఆ ఊడ్చుడు చుక్కలు కనిపించింది అనుకోండి అసలుకి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఉల్లా చూడుర్రి మా వాళ్ళు ఎడకపోయిన మైలు. ఇక్కడ మళ్ళా ఇదంతా చూడరు, ఇదంతా ఊడవాలి గాయస్. ఎక్కడ బండలు కనిపిస్తున్నాయో అక్కడ వరకు, బయటే ఇంత ఉంది, ఇంట్లో ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ వరకు అంతా ఊడ్చేసిన. ఇంక ఇప్పుడు అవి పైపు అందుకొని మా భగత్ బాబాయ్ అడిగేస్తాడు, నేను ముగ్గు పెట్టేయాలి. నాకు మస్తు ఇష్టం ముగ్గు పెట్టడం అంటే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఎటు పోతున్నావు రా, కుస్తీ పడుతున్నావు? ఏమైంది? ఏంటిదట? షాపును గుర్తుపట్టినావా? షాపును గుర్తుపట్టినావా? ఇక్కడైతే చిక్కుడుగా తెంపుతున్నా. ఏమున్నది చిక్కుడుగాయన అయితే, ఇంటింటికి చిక్కుడు చెట్టు ఉన్నది, మళ్ళీ గుడ్ల కాయ ఉన్నది. అసలు ఇంత ఫ్రెష్ కాయని మనం వదులుకుంటామా చెప్పండి. అందుకే ఒక పెద్ద డబ్బా పట్టుకొని తెంపుతాను. యాక్చువల్లీ ఇక్కడ అయితే తెంపట్లేదు, నేను ఒక షార్ట్ వీడియో చేస్తున్నా. అదైతే ఈరోజైనా రేపైనా అప్లోడ్ చేస్తే అది కూడా చూడండి. ఇంకో ఆవాల చెట్టు ఎప్పుడైనా చూసిల్లా ఉల్లా, ఇవి ఆవాలంట, కానీ ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి ఎండలే. ఆవాల చెట్టు అట. ఇగో ఇప్పుడైతే చూడురిగా ఇవన్నీ అడగాలి. అంటే ఇవన్నీ తోమిన బోల్లే, మామయ్య కొంచెం డస్ట్ ఉన్నాయి మళ్ళీ కడగనేసి అన్నాడు. జస్ట్ వాటర్లో ముంచి తీయడమే, ఇంకా పెద్ద గడగాల్సింది ఏం లేదనుకోండి. ఇప్పుడే ఏనా మొత్తం కడుగుతాను, లాస్ట్ కదా. అయ్యో వేసిన వచ్చింది, వేసిన ఒరే ఇక్కడ ఇంట్లో కడతాంది, పడతానా? ఓ ఇట్లంతా అవుతుంది. ఇప్పుడు వస్తానయా ఆపనా ఇట్లా? ఒరే మహా పడతారా, జాగ్రత్తగా రా, నెమ్మదిగా రా, పడతావు. ఎందుకు ఇంతగానో కారుతుంది? స్పీడ్గా వస్తలేదు కదా అప్పట్లా, ఇప్పుడు వస్తుందా? వస్తుందా? కాలుతో కట్టి నెమ్మది చేరుకున్నది, అడుగులు వేసుకుంటా. దరిద్రం చూడుర్రి, పనున్న రోజే పైప్ ఖరాబ్ అయింది, ఆకిలంతా నీళ్ళు మోసుకుంటా కడగాల్సి వస్తుంది. ఇక్కడ వాటర్ వస్తాయా అని తెలియని కూడా తెలియదు నాకు, నిజంగా తెలియదు నాకైతే ఇక్కడ వాటర్ వస్తాయి అనేసి. నేను అసలు ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు, అసలుకి థాట్ కూడా రాలి ఇక్కడ ఏముందా అనేసి, అంత పర్టికులర్గా చూడలేదు.
ఇంకా మా మహాబేబీ అయితే అస్సలు గడగనివ్వట్లేదు. ఇంకా వాటర్ తోటి అయితే పండ వేసుకుంటుంది. చూసిర్రు కదా మేము ఎట్టు తిరుగుతే అటు కంపల్సరీ ఆమెను ఒకరు పట్టుకోవాల్సిందే. నిజం చెప్పాలి అంటే ఇంకా ఆమెను పట్టుకోవడం కంటే పని చేయడం ఈజీ అనిపిస్తుంది. అంత సతాయిస్తుంది వాటర్ని చూస్తే. సో ఇంకా మొత్తానికైతే అటు ఇటు చేసి ఇల్లంతా కడిగేసినాము, ఇంటి ముందు బయట మొత్తము. ఆయనని కాదు కానీ ఇవన్నీ ఇది ఉంది కదా, ఇదంతా కడిగేసి వాటర్ తోటి మొత్తం తూడ్చేసిండు. అసలుకి ఇల్లంతా ఇంకా క్లీన్ చేసిండు. ఇంకా ఆయనని కాదు కానీ చెప్పడం గొప్ప కాదు కానీ ఆయన చేసినట్టయితే ఇంకెవ్వరూ చేయరు. ఎంత పని చేస్తాడంటే అసలు మాటల్లో చెప్పలేను నేను, అంతలా పని చేసేసాడు. ఐఎమ్ సో లక్కీ హ్యావ్ హిమ్. సో అస్సలు నోరే తెరవాడు, అస్సలు ఒక్క మాట అనడబ్బా నన్ను. అసలు ఆయనకి కోపం అంటే ఏంటో కూడా తెలియదు. అసలు కోపం ఎట్లా వస్తుందో తెలియదు. నవ్వడు అస్సలే, ఆల్వేస్ నవ్వుతాడు. ఫేస్లో నవ్వు తప్ప కోపమే ఉండదు. పాపనైతే కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇక ఇప్పుడైతే ఇక నేనైతే ఇల్లు అయితే ఇక అడగాలి, మాటలు కాదు. ఇక చూడు లేచినాక ఇవన్నీ ఈ బెడ్షీట్స్ ఇవన్నీ ఆయనే ఫోల్డ్ చేసేసిండు. సో ఇక్కడ ఉన్న మంచం కూడా లేపేసిండు. మా ఆయన అని కాదు కానీ చూడండి గాయస్, ఇదంతా ఆయన అడిగేసిండు. ఈ ఒక్క బౌల్ మాత్రం ఈ ఒక్కటి మాత్రం నేనైతే కడిగేసి పెట్టేసిన. ఇదన్నమాట ఉల్ల మా ఇంట్లో ముచ్చట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఆఖరికి మా బండిని కూడా కడుక్కు. ఈ ఇంటికి వస్తే మాత్రం బండిని కడగడం అయితే మర్చిపోడు, కానీ పాపం బండిని కడగడం అంటే నీళ్ళు లేక కడగలేదు. ఇది ముచ్చట వేసి ఇప్పుడైతే నేనైతే ఇల్లు కడగాలి. నాకున్న ఒక గుడ్ హ్యాబిట్ కానీ బ్యాడ్ హ్యాబిట్ కానీ ఏంటిదంటే, ఏదన్నా ఇంట్లో పూజలు చేసుకున్నా, గుడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఫస్ట్ చేసే పని ఏంటిదంటే ఆ రోజు వేసుకునే డ్రెస్సెస్ అయితే నేను వాష్ చేస్తాను. సో ఇంకా మహాబేబీకి అయితే గుండు చేపిద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మేము అక్కడికి రేపు మేడారం వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళినాక కూడా ఏంటంటే స్నానాలు చేసేది ఉంటుంది. సో రెండు జతల డ్రెస్సులు కావాలి, అవన్నీ వాష్ చేసిన. ఈ రెండు మన మహాబేబీ క్యూట్ డ్రెస్సెస్ అన్నీ ఇంకా వాష్ చేసి అట్లా సెట్ చేసేసుకున్నా. సో మా వాళ్ళు అయితే ఇప్పుడు స్నానం చేసిర్రు, ఇక నేనైతే చేయాలి. ఉప్పలమ్మ దగ్గరికి పోదామనేసి అనుకుంటున్నాం కాదు, ఇక పోవాలి. సెట్ చేస్తాను అవి. మా వాళ్ళు అయితే స్నానం చేసిళ్ళు, పసుపు కుంకుమ ఉప్పలమ్మ దగ్గర తీసుకెళ్ళి అన్నీ మా భగత్ బాబు అయితే రెడీ చేస్తున్నాడు. తెలుసుగా మనం ఎప్పుడు లేట్ కామారు స్నానం చేయడానికి. ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాలి కదా, ఫస్ట్ పోచమ్మ దగ్గరికి పోదామా? పొలం దగ్గరకా? ఓకే. ఇంకొకటి పెద్ద పైన సమ్మక్క ఎక్కడ ఉప్పలమ్మ దగ్గరకా? కానీ చేసి పెట్టి రాదు, అయిపోతుంది. రేపు మళ్ళీ వేసుకు కూర్చున్నావు ఒకటిగా చెత్త. ఆగనా పాపకు కూడా ఒకసారి మొక్కియు, సరేనా? మొక్కుంటానా నేను? ఇంట్లో దీపం పెట్టినాక ఉప్పలమ్మ తల్లి దగ్గరికి పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి రావాలి. ఆ వీడియోని అయితే నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది గాయ్స్. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.